ఇప్పుడు మనము థోరియం గురించి, థోరియం టెక్నాలజీ గురించి మనం తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడు వికసిత్ భారత్ అని కలలు కంటున్నాం కదా, గది నిజం కావాలంటే లెక్కనేనంత కరెంట్ కావాలి. ఓ లెక్క ప్రకారం 2047 నాటికి మనకు 900 గిగావాట్ల పవర్ కావాలి. కానీ ఇప్పుడు మన దగ్గర 500 గిగావాట్ల సామర్థ్యమే ఉంది. ఇప్పుడున్న బొగ్గు ప్లాంట్ల నుంచి కరెంటు తయారవుతుంది, కానీ దాని నుంచి పొగ, గర్మి మస్తుగా వస్తుంది. అణు విద్యుత్ కరెంట్ కంపెనీ అట్లా కాదు. ఏ పొగ, వేడి లేకుండా 24 గంటలు కరెంట్ ఇస్తుంది. తమిళనాడులో ఉన్న కల్పకం రియాక్టర్ ఒక్కటి నడిస్తే చాలు 30 లక్షల ఇండ్లకు సరిపడంత కరెంటు ఉడుతుందంట. మరి అది నడవాలంటే యురేనియం కావాలి. అది అంత ఈజీగా అంగట్ల దొరికే వస్తువు కాదు. యురేనియం అన్నది భూమి లోపలి పొరలల్లా, సముద్రపు నీళ్ళల్లా సహజంగా దొరికే బరువైన లోహం. దీని విలువ మామూలుగా ఉండదు. బంగారం కంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది. 1 కిలో యురేనియం నుంచి 1500 టన్నులు అంటే దాదాపు 15 లక్షల కిలోల బొగ్గు గాలిస్తే వచ్చేంత శక్తి ఉడుతుందంట. గా వేడిని వాడుకొని మనోళ్ళు కరెంటు తయారు చేస్తారు. గిసొంటి కరెంటును ప్రపంచంలో చాలా దేశాలు తయారు చేసుకుంటున్నాయి. కానీ యురేనియం నుంచి మళ్ళా యురేనియం తయారు చేసుడు వాళ్ళ నుంచి అయితలేదని ఇప్పుడు కల్పకమసొంటి రియాక్టర్లను దేశం మొత్తం ఏర్పాటు చేసుకుంటే కరెంటుకు డోకా లేకుండా ఉంటది. అయితే మన తాన అంత యురేనియం లేదు. కానీ ఇప్పుడు మనోళ్ళు కనిపెట్టిన టెక్నాలజీతోని ఆ సమస్య తీరిపోతుందట. ఈ కంపెనీలలో యురేనియం వాడుకొని కరెంటు పుట్టించుడే కాదు, మళ్ళా యురేనియం పుట్టుకొచ్చుడే గమ్మత్తు ముచ్చట. గిట్లా పుట్టుకొచ్చే యురేనియంతోని ఇంకో కంపెనీ పెట్టుకోవచ్చన్నమాట. ఈ పద్ధతికి మనోళ్ళు ఏం ఇకమాత్ చేసినంటే యురేనియంకు థోరియం చేరుస్తారట. మన దేశంలో థోరియం నిల్వలు మస్తుగున్నాయి. గవి వాడుకుంటే 300 నుంచి 400 ఏళ్ల దాకా కరెంటు కోసం మనం ఎవరి దిక్కు చూసే పని ఉండదంట. విదేశాల నుండి వచ్చే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా, గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరిగినా మనకు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే మన ఇంధనం ఇక మన సముద్ర తీరాల ఇసుక నుంచే తయారైతది కదా. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.